లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం 14వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం. ఈ చదవబడిన యొక్క వాక్య భాగంలో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను. అసలు వాక్య భాగం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇందులో ఈ సుంకర్ల గురించినటువంటి ఒక ఉపమానం యేసుగారు చెప్పారు. అందుకని దీని గురించి నేను ఈ రోజున కొన్ని విషయాలు అంటే సుంకరి గురించి, అలాగే ఫరిసీల నుంచి కొన్ని మాటలు చెప్తాను. ఇంతకుముందు మనం ఫరిసీల గురించి మనం చూసుకున్నాం. తర్వాత గత వారం మనం శాస్త్రాల గురించి మనం చూసాం. అలాగే ఈ రోజున ఈ సుంకరి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ ముగ్గురు గురించి కూడా బైబిల్ మనం చూస్తున్నాం. ఎక్కువగా ఈ ముగ్గురు పేర్లు కలపబడి ఏదో ఒక సందర్భంలో మనం మెన్షన్ చేయబడిన బైబిల్ మనం చూస్తున్నాం. అందుకని ఈ రోజున సుంకరి గురించి కూడా కొన్ని విషయాలు తెలియపరుస్తాను. అయితే ఫరిసీలకి శాస్త్రులకి ఈ సుంకరికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫరిసీలు శాస్త్రులేమో తాము గొప్పవారమని తాము అనుకునేటువంటి వారు. అయితే సుంకర విషయానికి వచ్చేసరికి సుంకర్లు ఎప్పుడు అలా అనుకోలేదు. కానీ సమాజము సుంకర్ల గురించి తక్కువగా అనుకుంటుంది. అయితే యేసుక్రీస్తు మాత్రము సుంకర్ల గురించి కొంచెం మంచిగా మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అంటే ఫరిసీల గురించి శాస్త్రం మనం చూసుకున్నప్పుడు ఏం చూస్తామంటే, తమను గురించి తమకు ఉండేటువంటి వైఖరి గురించి మనం చూసాం. కానీ ఈ సుంకర్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రము సుంకర్ల పట్ల సమాజం యొక్క వైఖరి ఎలా ఉంది, యేసుక్రీస్తు యొక్క వైఖరి ఎలా ఉందంటే, ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఇది యాక్చువల్ జరిగినటువంటి ఒక సంఘటన కాదు. ఇది యేసుక్రీస్తు యాక్చువల్ ఉపమానము ద్వారా ఒక విషయాన్ని బోధించే ప్రయత్నం యేసుక్రీస్తు చేశారు. యేసుక్రీస్తు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు. అందుకని చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏంటంటే, తామే నీతిమంతులం అనుకొని చాలా మందిని తృణీకరించేటువంటి వాళ్ళు ఉన్నారంట. చాలామంది యేసుక్రీస్తు అది గుర్తించి దాన్ని దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు యొక్క ఉపమానాన్ని బోధించారు. ఇప్పుడు అందుకని చూడండి, ఉపమానం యాక్చువల్గా మనం చదువుతున్నప్పుడు మనకి ఏంటంటే ఏమనిపిస్తుంది అంటే, చాలాసార్లు మనం దీన్ని చదువుకున్నాం కాబట్టి మనం ఏమనిపిస్తుంది అంటే, యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు, ఉపమానంలో సుంకర్ చేసిన ప్రార్థన ఉంది, ఫరిసీయుడు చేసిన ప్రార్థన ఉందని మనం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఆలోచన చేస్తే ఈ యొక్క ఉపమానం యేసుక్రీస్తు చెప్పినప్పుడు, ఆయన ఫస్ట్ టైం ఆ విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఎవరైతే ఏ జనమైతే వింటున్నారో వారికి ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఒక పోలిక ఇది. ఈ పోలిక సహజంగా సొసైటీ ఎవరు కూడా ఈ ఫరిసీయుల్ని సుంకర్ని పక్కన పెట్టి ఎప్పుడూ కూడా వీరిద్దరిని కలిపి పోలుస్తూ ఏ ఒక్క సందర్భం కూడా యాక్చువల్గా అప్పటికి సమాజానికి లేదు. ఎందుకు అలా పోల్చరు, ఇద్దరిని పక్కన పెట్టి ఎందుకని కంపేర్ చేయరంటే, సమాజం యొక్క దృష్టిలో ఈ ఫరిసీయులు అనేటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు. అలాగే సుంకర్ల విషయానికి వచ్చేసరికి సుంకర్లు అత్యంత తృణీకరింపబడినటువంటి ఒక గుంపు. అందుకనే ఏదైనా ఒక విషయము గురించి బోధించేటప్పుడు లేదా తెలియపరిచేటప్పుడు నార్మల్గా సమాజంలో ఏ బోధకుడు కూడా నార్మల్గా వీళ్ళిద్దరిని పక్కన పెట్టి పోల్చడం అంటే సహజంగా జరగదు. కానీ బైబిల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఈ సుంకర్ని గురించి అలాగే ఫరిసీయుని గురించి పక్కన పెట్టి పోల్చి కంపేర్ చేస్తూ కొన్ని విషయాలు బోధించడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అందుకని ఇది ఆ రోజున చాలా మందికి ఆశ్చర్యం కొలిపేటువంటి ఒక కార్యం. ఇప్పుడు నార్మల్ యేసుక్రీస్తు ఉపమానాలు బోధించేటప్పుడు ఆయన చాలా జ్ఞానం ఉపయోగించి ఆయన ఉపమానాలు బోధించేవాళ్ళు. ఆయన ఉపమానాలతో ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెప్పడంలో యేసుక్రీస్తు మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అంత పర్ఫెక్ట్గా సందర్భానికి తగ్గట్టుగా ఆయన ఏదైతే ఉపమానం చెప్పాలనుకున్న ఎగ్జాక్ట్ దానికి సంబంధించిన సందర్భాన్ని తీసుకుని ఉపమానం తీసుకుని యేసుక్రీస్తు చాలా గొప్ప విషయాన్ని చాలా గొప్పగా ఆయన బోధిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా యేసుక్రీస్తు చాలా ఉపమానాలు చెప్పారు. అయితే ఇక్కడ కూడా ఉపమానం యేసుక్రీస్తు చెప్పారు. కానీ ఉపమానము అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే, ఉదాహరణ చూడండి, మనం వాక్యం గురించి మనం ఉపమానం చూసామనుకోండి. విత్తువాడు వాక్యాన్ని విత్తుచున్నాడు అని యేసుక్రీస్తు చెప్పారు. అక్కడ చూడండి, విత్తువాడు వాక్యాన్ని విత్తుచున్నాడు అని చెప్తున్నప్పుడు అదేంటంటే, విత్తనం ఏంటంటే వాక్యము. విత్తేటువంటి వాడు ఒక రైతులాగా యేసుక్రీస్తు, వ్యవసాయకుడిలా యేసుక్రీస్తు పోల్చారు. విత్తబడేటువంటిది హృదయం ఏమో నేల, మంచి నేల అని యేసుక్రీస్తు ఉపమానంగా బోధించారు. ఇప్పుడు చూడండి, విత్తువాడు వాక్యాన్ని విత్తుచున్నాడు అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు అందరికీ అర్థమైపోద్ది. అంటే విత్తేటువంటి వారు ఎవరు, ఏంటి విత్తుతున్నారు, ఎక్కడ విత్తుతున్నారు, ఇదంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఎందుకంటే సహజంగా వాళ్ళకి ఇవన్నీ తెలిసినటువంటి ఒక కార్యాలు. ఇవన్నీ తెలిసిన కార్యాలు కాబట్టి అది పెద్దగా వాళ్ళకి ఏమి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఉపమానం వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ఉపమానంలో ఒక ఆత్మ సత్యాన్ని బోధించడానికి యేసుక్రీస్తు ఉపమానాన్ని వాడారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఉపమానం వాడుతున్నప్పుడు ఎవరు కూడా ఊహించినటువంటి ఒక రెండు క్యారెక్టర్స్ని యేసుక్రీస్తు ఉపమానంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు వ్యక్తుల గురించి యేసుక్రీస్తు ఉపమానంగా మాట్లాడుతున్నారు. ఇది నార్మల్ ఎవరు కూడా ఉపమానాలు మాట్లాడేటప్పుడు లేదా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఇద్దరిని ఎప్పుడు కూడా పోల్చారు అసలు. ఎందుకంటే ఇద్దరికి నార్మల్గా మనం అంటూ చూసారు, నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసము
ఆ రోజున సమాజానికి ఉండేది వీళ్ళిద్దరి విషయానికి వచ్చేసరికి. అలాంటిది ఇప్పుడు నార్మల్ చూస్తే పరిశుద్ధత గురించి మాట్లాడాలంటే పరిసర గురించి మాట్లాడేవాళ్ళు, పాపం గురించి మాట్లాడాలంటే సుంకల గురించి మాట్లాడేవాళ్ళు. అంటే ఈ రెండు కూడా రెండు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్, ఈ రెండు కూడా విపరీతమైన ఒక దృష్టాంతాలు ఈ రెండు కూడా. కానీ యేసుక్రీస్తు ఒక విషయాన్ని బోధించి ఇద్దరిని కలిపి విషయాన్ని బోధిస్తున్నారు. అసలు ఇద్దరిని ఒక విషయాన్ని బోధించి ఇద్దరిని కలిపి పోల్చడమే ఒక పెద్ద సంగతిని యాక్చువల్ చెప్పాలంటే. సో కాబట్టి యేసుక్రీస్తు ఒక సుంకరు గురించి పరిస్థితి గురించి బోధిస్తారు, ఇద్దరిని కలిపి చివరికి ఒక సుంకరే బెటర్ అన్నట్టుగా యేసుక్రీస్తు బోధిస్తారని అసలు ఎవరూ ఊహించరు. ఎందుకంటే అందరి దృష్టిలో సుంకర్ని అసలు నార్మల్గా ఒక కొంచెం బెటర్గా ఉన్నారు అనుకునేటువంటి ఒక గుంపుతో పోల్చినప్పుడే ఫరిసేయులు ఏమాత్రం కూడా తక్కువ కాదు. ఫరిసేయులు అందరికంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు. ఒక సొసైటీలో ఉన్నప్పుడు గొప్ప వ్యక్తి చెప్పుకున్నా, పరిశుద్ధంగా జీవించాడు, విశ్వాసంగా జీవించాడు, బాగా బ్రతాడు, దేవుని కోసం అన్నీ చేస్తాడు అని ఎవరి గురించి చెప్పుకున్నా సరే ఫరిసేయులతో ఏ ఒక్కరు కూడా సమానంగా ఉండరు. అలాంటి వాళ్ళు ఫరిసేయులు. కానీ యేసుక్రీస్తు పోలుస్తున్నప్పుడు ఈ ఫరిసేయులే కాదు, నార్మల్గా ఒక సాధారణ వ్యక్తి కూడా ఈ సుంకర్ల గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. అలాంటి సుంకర్తో యేసుక్రీస్తు పోలుస్తున్నారు. ఇప్పుడు అందుకని చూడండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఒక ఉపమానం. అంటే సుంకర్ల గురించి ఫరిసేయులు మనం తెలుసుకునేటప్పుడు చాలా ప్రాముఖ్యం ఉపమానం. యేసుక్రీస్తు ఎందుకు ఉపమానం చెప్తున్నారు అని అంటే బైబిల్ మనం చూస్తే ఎందుకు చెప్తున్నారంటే చాలామంది తామే నీతిమంతులమి అని అనుకుంటూ ఇతరులను తృణీకరించేటువంటి వారి గురించి యేసుక్రీస్తు ఉపమానం చెప్తున్నారు. ఉపమానం యొక్క భావం ఏంటి మనం చూస్తే ఫరిసేయుడి గురించి చూస్తాం, సుంకరు గురించి మనం చూస్తున్నాం. ఫరిసేయుడు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఫరిసేయుడు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళడము దాస్యాన్ని కలిగే విషయం ఏమి కాదు. ఎందుకంటే ఫరిసేయులు ఎప్పుడు తరచుగా వాళ్ళు సమాజ మందిరానికి వెళ్తుంటారు. బైబిల్ మనం చూసాం, చాలా సందర్భాలు చూసాం. ఫరిసేయులు తరచుగా సమాజ మందిరానికి వెళ్తారు, తరచుగా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, తరచుగా వాళ్ళు ఉపవాసం ఉంటారు, తరచుగా వాళ్ళు దేవునికి ఇస్తుంటారు. వాళ్ళు చాలా కార్యాలు వాళ్ళు చేయడం అంటే చాలా సహజమైన ఒక కార్యం. ఆత్మ సంబంధంగా ఏదైనా చేయాలి అంటే అది అందరూ ఫరిసేయులు చూస్తారు, ఎవరు బాగా చేస్తారు, మనం ఎవరిని చూసి నేర్చుకోవచ్చు అని కనుక సొసైటీ కనుక ఎవరిని చూద్దాము నేర్చుకోవడానికి అనుకుంటే ఫరిసేయుని చూస్తారు. ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, అందరూ పెద్ద ఆశ్చర్యం లేదు. కాబట్టి ఫరిసేయుడు చర్చికి వెళ్ళడం, సమాజ మందిరానికి వెళ్ళడం పెద్ద ఆశ్చర్యం కలిగే విషయమేమి కాదు. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఫరిసేయుడు చర్చికి వెళ్ళాడు, అదే టైంలో వెంటనే యేసుక్రీస్తు అన్నారు సుంకరు కూడా చర్చికి వెళ్ళాడు. ఇప్పుడు అది ఆశ్చర్యం. ఫరిసేయుడు చర్చికి వెళ్ళడం కామనే, కానీ ఒక సుంకరు చర్చికి వెళ్ళడం అంటే ఎవరు ఊహించినటువంటి కార్యము. ఎందుకంటే సొసైటీ సుంకర్ల గురించి చాలా చీప్గా మాడతారు. ఎందుకు చీప్గా మాడతారంటే అసలు యాక్చువల్గా సుంకర్ లెక్క పని ఏంటంటే ఆ రోజున యెరూషలేం పట్టణాన్ని ప్రాంతాలను కూడా రోమా సైన్యము, రోమా అధికారి పరిపాలిస్తున్నాడు. ఆ రోజులు ఏంటంటే ఇప్పుడు అమెరికా ఎలాగైతే అగ్రరాజ్యం అంటామో అలా ఆ రోజుల్లో రోమ్ అలాంటివంటిది. రోమన్ ఆల్మోస్ట్ చాలా వరకు ప్రపంచమంతటినీ కూడా ఆక్యుపై చేసుకున్నటువంటి సందర్భం అది. అంటే ప్రతి ఒక్క రాజ్యాన్ని జయించుకుంటూ వాళ్ళ స్వాధీనంలో ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్గా ఉండేటువంటి కొంతమందిని అధికారులుగా పెట్టి వీళ్ళు పరిపాలిస్తుండేవాళ్ళు. సో అలా ఇక్కడ కూడా యాక్చువల్లీ ప్రభుత్వం అయితే రోమా ప్రభుత్వమే, అధికారం అంతా రోమిల్దే. కాకపోతే పరిపాలించబడేటువంటి వాళ్ళు యూదులు కాబట్టి ఈ రోమిలి అధికారులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి, సుంకాన్ని కలెక్ట్ చేయడానికి. ఎందుకంటే యాక్చువల్గా ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తారంటే ప్రభుత్వాన్ని రన్ చేయడానికి, సొసైటీని రన్ చేయడానికి, గవర్నమెంట్ రన్ చేయడానికి, ఆ యొక్క దేశాన్ని నడిపించడానికి, దాని మంచి చెడు చూసుకోవడానికి సుంకాన్ని వసూలు చేస్తారు. ఇప్పుడు చూడండి, సుంకం వసూలు చేయడం అసలు నార్మల్గా తప్పేమీ కాదు. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో కూడా మనం కూడా ట్యాక్స్ కడతాం. అయితే ట్యాక్స్ కట్టడం మనకి అంత ఇష్టం ఉండదు. అందులో ట్యాక్స్ ఇంకా ఎక్కువగా పెరిగిపోతే, ఎక్కువగా భారంగా మారితే మనకు అసలు ఇష్టం ఉండదు. కానీ అలాగనే ట్యాక్స్ పే చేయడం అనేటువంటిదే లేదా ట్యాక్స్ అడగడం అంటే తప్పేమీ కాదు. ఎందుకంటే ఒక చోట ఏమన్నారంటే దేవుని చెల్లించేది దేవుని చెల్లించండి, కైసరి చెల్లించాల్సి కైసరికి చెల్లించండి అని కూడా అన్నారు. అంటే బేసిక్గా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీకు అవసరమైనప్పుడు మీరు ట్యాక్స్ కట్టాల్సిన సందర్భం వస్తే మీరు ట్యాక్స్ కూడా కట్టాలి. దేవుడు చేయాల్సింది దేవుడు చేయాలి, ప్రభుత్వానికి చేయాల్సింది మీరు ప్రభుత్వానికి చేయాలి. కాబట్టి ట్యాక్స్ కట్టడం అటువంటిది ట్యాక్స్ కట్టడం తప్పేమీ కాదు. కాకపోతే ఎందుకని ట్యాక్స్ కలెక్ట్ చేసే సుంకర్ అంటే అర్థం ఏంటి? బేసిక్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అనొచ్చు, లేదా కలెక్టర్ అనొచ్చు, లేదా ట్యాక్స్ వసూలు చేసేటువంటి ఆఫీసర్ అనొచ్చు. మనం వీళ్ళ పనిని బట్టి వాళ్ళు సుంకర్ అంటారు. అయితే వీళ్ళు ఎందుకని ఎక్కువ మంది ద్వేషించే వాళ్ళంటే రోమిలు ట్యాక్స్ని ఒక అమౌంట్ నిర్ణయిస్తే ఈ సుంకర్లు ఏం చేసేవాళ్ళంటే అంతకన్నా ఎక్కువగా ప్రజల దగ్గర వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎగ్జాంపుల్ చూసుకుంటే సంవత్సరానికి ఒక 1000 రూపాయలు ట్యాక్స్ వసూలు చేయాలని రోమా ప్రభుత్వం నిర్ణయిస్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే 1000 రూపాయలు కాకుండా 1200 కలెక్ట్ చేసేవాళ్ళు వీళ్ళు. యాక్చువల్ ఎందుకంటే అప్పట్లో కూడా అంత ట్రాన్స్పరెన్సీ ఉండదు కాదు. అంటే గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ నిర్ణయించింది అంటే సామాన్యమైన ప్రజలకి ఈ రోజుల్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఆ రోజుల్లో ఉండేది కాదు. కాబట్టి
అసలు ప్రభుత్వం తమకు ఎంత ట్యాక్స్ నిర్ణయించినటువంటిది కూడా ఒక సామాన్యమైన మానవులకు తెలిసేది కాదు. ఎందుకంటే గవర్నమెంట్‌కి సామాన్య మానవుల మధ్యలో ఈ సుంకర్లే ఉండేవాళ్ళు. సో, కాబట్టి వీళ్ళు ఎంత చెప్తే అంతే కట్టి తీరాల్సిందే. అసలు యాక్చువల్‌గా గవర్నమెంట్ ఎంత నిర్ణయించినటువంటిది సామాన్య మానవుడు తెలిసినటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి వీళ్ళు ఎంత చెప్తే అంత. అలా ఒకవేళ గవర్నమెంట్ గనుక రూ. 1000 కలెక్ట్ చేయమంటే వీళ్ళు 1200, 1300 ఎంత ఎక్స్ట్రా కలెక్ట్ చేసి, ఆ ఎక్స్ట్రా అమౌంట్‌ని వీళ్ళ దగ్గర పెట్టుకొని మిగిలినంతా కూడా గవర్నమెంట్‌కి కట్టేవాళ్ళు. అది వీళ్ళకి తెలిసేది. అనవసరంగా వీళ్ళు కొంచెం మన దగ్గర ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తున్నారనేటువంటి ఒక ఆలోచన సొసైటీకి, ఆ రోజుల్లో సమాజానికి ప్రజలకు ఉండేది. సో, అందుకు ఏం చేసేవాళ్ళంటే మన రక్తం పిండి వీళ్ళు వసూలు చేస్తున్నారు. వీళ్ళు మన ప్రజలయ్యుండి కూడా మన దగ్గర బలవంతంగా వీళ్ళు వసూలు చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి, ఈ సుంకర్లు యూదులైనప్పుడు కూడా తమ సొంత జనాంగమే వీళ్ళు ద్వేషిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు గవర్నమెంట్ కూడా, రోమా ప్రభుత్వం ఎందుకు అలా చేసిందంటే, డైరెక్ట్‌గా రోమీలే వచ్చి కనుక ట్యాక్స్ వసూలు చేస్తే ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేది, తిరుగుబాటు వస్తది. అందుకే ఆ రోమీలు కూడా తెలివిగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ లోకల్‌గా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడానికి వాళ్ళలోంచి ఒకరిని నిర్ణయించాలి. అప్పుడేంటంటే పెద్దగా వ్యతిరేకత ఏమీ వాళ్ళకి రాదని. అలాగే ఏంటంటే రోమా ప్రభుత్వం కొంతమందిని యూదులనే సుంకం వసూలు చేయడానికి ఆ పని వాళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళేంటంటే ఎక్స్ట్రాగా ఎలా పడితే అలాగని ట్యాక్సెస్ ఛార్జ్ చేసేసి వసూలు చేసి ఎక్స్ట్రా అమౌంట్ వీళ్ళు ఉంచుకునేవాళ్ళు. అందుకని ఏంటంటే సమాజం ఏంటంటే వీళ్ళని చాలా తక్కువగా చూసేవాళ్ళు. అంటే ఒక దుర్మార్గులుగా చూసుకోవాలంటే సుంకర్లే. అన్యాయస్తులను చెప్పుకోవాలంటే సుంకర్ల గురించే. పాపి అని చెప్పుకోవాలంటే సుంకర్లే. నరకానికి ఎవరు వెళ్తారు అని అనుకుంటే సుంకర్లు గ్యారంటీకి వెళ్తారు. సొసైటీకి ఆ రోజున సుంకర్లు పట్టుకున్నట్టు ఒక ఆలోచన. ఎవరన్నా ద్వేషించాలంటే సుంకర్లు ద్వేషించి బెస్ట్ అనుకునేటువంటి సొసైటీ కాలం ఆ రోజున. అలాంటి సుంకర్ల గురించి యేసుక్రీస్తు ఇక్కడ ఫరిసేయుడితో పోలుస్తున్నారు. ఇక్కడ యేసు ఏం చెప్తానంటే, యాక్చువల్‌గా ఫరిసేయుడు కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు, సుంకరు కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఫరిసేయుడు ప్రార్థన చేశాడు, ఆశ్చర్యం సుంకరు కూడా ప్రార్థన చేసిన యేసుక్రీస్తు చెప్తున్నారు. అసలు ఒకసారి ఆలోచించండి, అసలు సుంకరు చర్చికి వెళ్ళడం అనేటువంటిది, అసలు ఆ ఉపమానంలో సుంకరు కూడా చర్చికి వెళ్తున్నాడు అని యేసుక్రీస్తు చెప్పడమే అసలు ఆశ్చర్యం. ఫరిసేయుడు వెళ్ళడం కామనే, కానీ సుంకరు చర్చికి వెళ్ళడం ఏంటి? ఎందుకంటే సుంకరు ఆ రోజులు నార్మల్గా ఒక సామాన్యమైన యూదుడు, నేను చెప్పేది ఫరిసేయులు కూడా కాదు, సామాన్య యూదుడు కూడా అసలు ఏమాత్రం కూడా కేరే చేయడు. కాకపోతే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళకి శిక్ష విధింపబడుతుంది కాబట్టి ట్యాక్స్ కట్టదు అంతే. అంతకుమించి ఏమాత్రం కూడా సుంకర్ని అసలు ఏమాత్రం గౌరవించాలి కాదు. ఎవరు అసలు పట్టించుకోరు, వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేయరు, ఏ రకంగా హెల్ప్ చేయరు, వాళ్ళని ఏమాత్రం గౌరవించరు. ట్యాక్స్ మాత్రం కట్టాలి కాబట్టి కట్టేవాళ్ళు అంతే. ఏమాత్రం అసలు ఎవరు పట్టించుకోరు. చాలా చాలా హీనంగా, చాలా చాలా తక్కువగా చూసేవాళ్ళు. అలాంటి వ్యక్తి చర్చికి వెళ్తున్నాడు అని యేసుగారు చెప్తున్నారు. అసలు అదే వినేటువంటి వాళ్ళకి ఆ రోజు చాలా షాకింగ్ చెప్పాలంటే. యాక్చువల్గా మనం తరచుగా చదివేశాం కాబట్టి, మనం చిన్నప్పటి దీని గురించి విన్నాం కాబట్టి మనకి పెద్దగా అనిపించదు. కానీ వాళ్ళు వింటున్నప్పుడు ఒక సుంకరు చర్చికి వెళ్ళాడు అనగానే అసలు వాళ్ళందరికీ ఆశ్చర్యం. సుంకరు చర్చికి వెళ్ళడం ఏంటి వినడం వాళ్ళకి ఆశ్చర్యం. ఇంకొక గొప్ప విషయం తెలుసు, ఇక్కడ యేసుగారు చెప్తున్న ఉపమానంలో ఫరిసేయుడు చర్చికి వెళ్ళాడు అన్న విషయం చూస్తున్నాం. ఇప్పుడు ఫరిసేయుడు చర్చికి వెళ్ళడం కామనే, కానీ సుంకరు చర్చికి వెళ్ళడం అంత కామను కాదు. సుంకరు చర్చిలో మనం చూసాం అనుకుంటుంటే పొరపాటున వచ్చాడు అనిపిస్తుంది మనకి. సుంకరు చర్చికి వెళ్ళాడంటే పొరపాటున ఏమైనా వచ్చాడా అనిపిస్తుంది, రాంగ్ ప్లేస్లో ఉన్నాడేమో అనిపిస్తుంది, తెలియక వచ్చాడా లోపలికి అనిపిస్తుంది. ఎందుకంటే ఫరిసేయులు సమాజం అందరికి వెళ్ళారంటే వాళ్ళు స్టేజ్ల మీద ఉంటారు, లేదంటే వాళ్ళు ఫస్ట్ రోలో కూర్చుంటారు. ఎందుకంటే గొప్ప వాళ్ళ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చర్చిలు అన్నీ ఇస్తారు, చాలా కార్యాలు చేస్తారు, ప్రార్థనలు బ్రహ్మాండంగా చేస్తారు, ఉపాసనలు బ్రహ్మాండం ఉంటారు, అన్ని బ్రహ్మాండంగా. ఆత్మ సంబంధం ఏం కార్యం చేయాలంటే ఫరిసేయుల తర్వాతే. కాబట్టి వాళ్ళకి సంఘంలో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి సంఘాల్లో. కానీ సుంకరు చర్చికి వెళ్ళినట్టు అసలు ఎవరు ఊహించరు. కానీ ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, సుంకరు ప్రార్థన కూడా చేసిన యేసు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, సుంకరు చర్చికి వెళ్ళడం కామన్ అని చెప్పని చూస్తారా? కానీ సుంకరు కంటే ఫరిసేయుడి కంటే ఫరిసేయుడు చర్చికి వెళ్ళడం కామనే, సుంకరు చర్చికి వెళ్ళడం అంత కామను కాదు. కానీ యేసు ఎందుకు స్పెసిఫిక్గా మాట చెప్పారంటే, అక్కడ సుంకరు గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం యేసు చేస్తున్నారు. సుంకరు ఎంత ప్రత్యేకమైన ఉంటాడో చెప్పే ప్రయత్నం యేసు చేస్తున్నారు. అంటే సొసైటీ సుంకరుని చూసే దృష్టి వేరు, దేవుడు సుంకరుని చూసే దృష్టి వేరు. ఎందుకంటే ఈ సుంకరు చర్చికి వెళ్ళడం అనేటువంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక ఫరిసేయుడు చర్చికి రాకపోతే చర్చికి రావాలి, చర్చికి రాలేదు ఏంటి అని అడుగుతారు ఎవరన్నా ఒకరు. ఇప్పుడు నార్మల్ మన భాష తీసుకుంటే ఒక విశ్వాస చర్చికి రావాల్సి ఉండి రాకపోతే చర్చికి రాలేదేంటి అని ఒక విశ్వాస గురించి పాస్టర్ గారు లేదా విశ్వాసం తక్కువగా మాడుకుంటారు. చర్చికి రావాలి కానీ రావట్లేదు తక్కువగా మాడుకుంటారు. కానీ ఏ ఒక వ్యక్తి కూడా, ఒక పాపం చేసే వ్యక్తిలో సుంకర్ లాంటి వాళ్ళు చర్చికి రాలేదని ఎవరు అడగరు. ఎవరు రాపిన ఎవరు పట్టుకోరు, లోటు ఎవరికీ తెలియదు. బట్ ఇంకా చెప్పండి, వస్తే ఆశ్చర్యం. యాక్చువల్గా చెప్పాలంటే వస్తే ఆశ్చర్యం. ఇక్కడ యేసు చెప్తున్నారు, ఫరిసేయుడు చర్చికి వెళ్ళాడు, సుంకరు కూడా చర్చికి వెళ్ళాడు. సుంకరు చర్చికి రాకపోతే ఎవరు అడగరు. సుంకరు చర్చికి రాకపోతే ఎవరు అడగరు. ఫరిసేయుడు చర్చికి రాకపోతే పలానా ఆయన రాలేదేంటి అని ఆశ్చర్యం కలుగుతుందేమో, కానీ సుంకరు చర్చికి రాకపోతే ఎవరు అడగరు.
ఎవరు అడగరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు ఈయన రావాలి అని ఎవరు ఎదురు చూడరు, రాకపోయినా ఎవరు అడగరు, రాకపోయినా ఎవరు ఈ శంకరు ఎవరు చెడుగా అనుకోరు, అయినా సరే చర్చికి వెళ్ళాడు. అక్కడే ఈ వ్యక్తి యొక్క ఆత్మస్థితి అంటే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి కార్యాలు నిజంగా చెప్పుకుంటే దేవుని కోసం చేసేది చాలా తక్కువ, మనుషుల కోసం చేసేది చాలా ఎక్కువ. మనం మనుషుల కోసం చేసేది ఎక్కువ, దేవుని కోసం చేసేది చాలా తక్కువ. చర్చికి వెళ్ళేటప్పుడు దేవుని కోసం బేసిక్గా నార్మల్ మనం వెళ్ళాం. ఏవో కొన్ని సందర్భాలు వస్తాను, ఒక నార్మల్గా ఏంటంటే వెళ్ళపోతే అడుగుతారేమో అనేటువంటి ఒక బేసిక్ ఒక రకమైన ఆలోచన చాలా సందర్భాల్లో మనకు వస్తుంటుంది. చాలా సందర్భాలు చర్చికి వెళ్ళడానికి కారణం అది అవుతుంది. చాలా సందర్భాల్లో కేవలం చర్చికి వెళ్తే దేవుడు అక్కడ ఉంటాడు, దేవుని అనుభవించాలి కాబట్టి నేను దేవుని దృష్టిలో పెట్టుకొని నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అనేటువంటి లోతైన ఆలోచన నార్మల్గా క్రిస్టియన్కి రాదు. కానీ మనం వెళ్ళాలి, ఎందుకంటే తరచుగా వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళకపోతే అడుగుతారు, మనం తరచుగా కనబడతాం, ఇప్పుడు కనబడకపోతే అడిగే వాళ్ళు ఉంటారు, లేదా మన గురించి చెడుగా అనుకుంటారు. కాబట్టి మనం వెళ్ళాలి, ఎందుకంటే అందరూ ఎదురు చూస్తారు, నువ్వు వస్తావని ఎదురు చూస్తారు, రాకపోతే నీ గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి వెళ్తాం, ఎందుకంటే మంచి వాళ్ళు కనిపించుకోవడం కోసం వెళ్తాం చేస్తున్నాను. ఎందుకంటే వెళ్ళకపోతే చర్చికి కొంతకాలం రాలేదనుకోండి, ఆ వాళ్ళ గురించి అందరూ మాడుకుంటారు, చెడుగా మాడుకుంటారు. కాబట్టి అంత చెడుగా మన గురించి మాట్లాడుకోకూడదు, కాబట్టి చర్చికి వెళ్తాం చాలా సందర్భాల్లో. మనం క్రిస్టియన్స్ అలా వెళ్తారు. కానీ శంకర్ లాంటి వాళ్ళు చర్చికి వెళ్ళకపోయినా ఎవరు అడగరు. కానీ ఈ శంకర్ చర్చికి వెళ్ళాడు. ఈ శంకర్ చర్చికి ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన చేసే ప్రార్థన బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళాడు తెలుసు? చదువుకున్నాను చూడండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు చూడండి, 12 వచ్చి నేను చదువుతాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించున్నాను. ఇక్కడ చూడండి, శంకరి తనలో తాను ప్రార్థన చేశాడంట. దేవునికి ప్రార్థన చేశాడని బైబిల్ లేదు, తనలో తాను ప్రార్థన చేశాడు. అంటే తనలో తాను ప్రార్థన, తనకు తాను చెప్పుకున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే ప్రార్థన కూడా చేశాడు అన్నాం మనం. తనకు తాను చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడు తెలుసా? ప్రభువా, నేను ఎంత మంచోడినంటే నేను ప్రతి సండే చర్చికి వెళ్ళిపోతాను, ప్రతి గురువారం చర్చికి వెళ్తాను, ప్రతి సాటర్డే చర్చికి వెళ్తాను, ప్రతి మంగళవారం నేను చర్చికి వెళ్తాను, నేను చర్చి మిస్ అవ్వను, నేను చర్చి మిస్ అవ్వను. కొంతమంది దశమలు కూడా మానేస్తారేమో, కానీ నాకు ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే నేను మాత్రం గ్యారంటీగా దశభాగం, ప్రతి దాంట్లో దశభాగం తీసి ఖచ్చితంగా నేను టైం వచ్చినప్పుడు దశభాగం గ్యారంటీగా నేను ఇచ్చేస్తాను. అలా చాలామంది ఉపవాసం ఉంటారు, కానీ నేను వారికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. చాలామంది వారికి ఒకసారి కూడా ఉపవాసం ఉంటాను, నేను 2 సార్లు ఉపవాసం ఉంటాను. నేను అందరిలాగా కాదు, నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, నేను ఈ శంకర్లాగా కూడా నేను లేను. అందరికి స్తోత్రాలు మాట చెప్పాడు. ఆ స్తోత్రం అన్నాడు కాబట్టి అది గొప్ప ఆత్మీయ సంబంధంగా చాలా గొప్పగా మాట్లాడాడు. దేవుడు అంగీకరించడానికి అది అర్థం. ఆయన స్తోత్రాలు చెప్తున్నాడు, నీకు స్తోత్రం అంటున్నాడు, చివరిలో ఒక మాట తగిలించాడు అంతే. కానీ యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటంటే, నేనెంత గొప్ప ఉన్నో తెలుసా, నేనెంత గొప్ప ఉన్నో తెలుసా, నేను అన్నీ చేస్తున్నాను అని చెప్పుకోవడానికి చర్చికి వెళ్ళాడు ఆయన. అంటే బేసిక్ చర్చికి ఎందుకు వెళ్ళాడు తెలుసా? తాను మంచివాడు అనిపించుకోవడానికి చర్చికి వెళ్ళాడు. తాను మంచివాడని అనిపించుకోవడానికి చర్చికి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, ఇలా కూడా చర్చికి వెళ్తామా అంటే గ్యారంటీకి ఇలా కూడా చర్చికి వచ్చే వాళ్ళు ఉంటారు. చర్చి నిజంగా అంటే అందరూ కాకపోవచ్చు, కానీ కొంతమంది ఖచ్చితంగా ఎలాంటి గుంపు ఉంటుంది. ఎలాంటి గుంపు అంటే చర్చికి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి అని వెళ్తాం, చర్చికి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి అని వెళ్తాం. ఇలాగే ఈ పరిసడు కూడా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే చర్చికి వెళ్ళి తానంత మంచివాడో చూపించుకోవాలి కాబట్టి చర్చికి వెళ్ళాడు. అలాగని దేవునికనే కాదు, మనుషులు కూడా చూపించుకోవడానికి. బేసిక్ ఇలాంటిది ఎలా ఉంటుందంటే ప్రతిసారి చర్చలో కనబడతాడు. సో టైం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఒక్క సండే కూడా లాస్ట్ డే చర్చ మిస్ అవ్వాలో తెలుసా అని చెప్పడానికి బాగుంటుంది. అలా చెప్పుకున్నప్పుడు బేసిక్ ఏంటంటే తానంత గొప్పడు చెప్పుకున్నాడు. అక్కడ తాను ఎంత గొప్పగా తానంత మంచోడు చెప్పుకుంటున్నాడు. అందుకని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. తానంత మంచోడు ఒకసారి తానే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు కానీ తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తనంత మంచోడు చెప్పుకుంటున్నాడు. ఎందుకు అలా చెప్పుకుంటామంటే, అలా చెప్పుకుని మనకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అందులో ఇలా చెప్పుకునేటప్పుడు ఇలా చేసేటప్పుడు ఇలా ఎందుకు చేస్తామంటే చెప్పుకోవడం కోసం చేస్తాం. అలా అందరూ గొప్పగా చెప్పుకుంటాం మనకు. అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్పుకుంటే, నేను ఒకసారి కూడా చర్చ మిస్ అవ్వలేదు, ఒకసారి కూడా చేయలేదు, అలా చేయలేదు, నేను వాళ్ళలాగా చేయలేదు, నేను చాలా బెటరు అని చెప్పుకోవడానికి, మన గురించి గొప్పగా చెప్పుకోవడానికి చేస్తాం. అలా గొప్పగా చెప్పుకునే క్రమంలో చాలా సందర్భాలు ఏం చేస్తాం అంటే, మనకంటే తక్కువ ఉన్నటువంటి వారిని గురించి ఇంకా తక్కువగా మాట్లాడతాం. ఎందుకు తక్కువగా మాట్లాడుతాం అంటే, వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడితే తప్ప మనం గొప్పగా కనబడం కాబట్టి ఇంకొక తక్కువగా మాట్లాడతాం. మనం ఏదో బాగా చేస్తున్నాం కాబట్టి మనం గొప్పలు మనం కాదు. చాలా సందర్భంలో మనం గొప్ప పోవాలి అంటే, చాలా సందర్భంలో మనం
ఇంకోళ్ళతో కంపేర్ చేయాలి. అలా కంపేర్ చేసినప్పుడు కూడా మనకంటే తక్కువ వాళ్ళతో కంపేర్ చేస్తాం. వాళ్ళ గురించి ఇంకా తక్కువగా మాట్లాడి మనం ఇంకా గొప్ప వాళ్ళు అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాం. బేసిక్గా మనిషి యొక్క నేచర్ అది. అని చూడండి, ఏమో చెప్పామనుకోండి, ఇట్లా నా గురించి చాలా మాట్లాడతారంటే వాళ్ళకంటే నేను చాలా బెటర్ కదా అంటాం. వెంటనే మనం కంపేర్ చేస్తాం. మనలో ఏదైనా ప్రాబ్లం ఎవరైనా పాస్టర్ నీకు ఎవరైనా మాట్లాడడం మొదలెడితే వెంటనే ఆటోమేటిక్గా మన స్వభావం ఏం చెప్తుందంటే వెంటనే మనకంటే తక్కువ వస్తే వాళ్ళతో పోల్చేస్తాం. పోల్చేసి వాళ్ళకంటే నేను బెటరే కదా అంటాం వెంటనే. అంటే ఇప్పుడు ఎందుకు ఇంకో మనకు తక్కువ ఎందుకు పోలుస్తాం అంటే వాళ్ళతో పోల్చడం మనం ఇంకో కొంచెం బెటర్ కనబడతాం ఇప్పుడు. ఎందుకంటే మన లోపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం గొప్పలను చూపించుకోవాలి. ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మనకంటే తక్కువ వాళ్ళని చూపిస్తాం. వాళ్ళని ఇంకా తక్కువ చేసి మాట్లాడి మనం ఇంకో గొప్పలు అవుదాని ప్రయత్నము చేస్తుంటాం. అలాగా ఇక్కడ ఫరిసేయుడు కూడా ఎగ్జాక్ట్ అలాగనే ప్రార్థన చేశాడంట. ప్రభు, నేను వారిలాగా కానీ వీరిలాగా కానీ నేను చేయలేదు, నేను చాలా బెటరు. అలా ప్రార్థన చేశాడు. తన గురించి గొప్పగా చెప్పుకుంటూ ప్రార్థన చేశాడు. తనలో తాను ప్రార్థన చేసుకున్నాడంట. ఆయన ప్రార్థన చేశాడన్న పేరే కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి పక్కన ఎవరున్నారు, అందరూ కనబడుతున్నారు. ఆయనకి ఎవరున్నారు, అందరూ కనబడుతున్నారు. ఒక దేవుడు తప్ప అందరూ కనబడ్డారు ఆయనకి. ఒక దేవుడు తప్ప అందరూ కనబడ్డారు ఆయనకి. కానీ ఈ సుంకరు కూడా ప్రార్థన చేశాడు. అసలు ఆయన చర్చికి వెళ్ళడమే ఆశ్చర్యం అంటే ఆయన ప్రార్థన కూడా చేశాడు. అది ఇంకా గొప్ప ఆశ్చర్యం. సుంకరు చర్చికి వెళ్ళడం ఆశ్చర్యం, సుంకరికి ప్రార్థన వస్తుందా? ఎందుకంటే నార్మల్గా ఒక వ్యక్తిని అడగండి, ఆ రోజుల్లో యూదులను అడగండి, లేదంటే ఫరిసేయుని అడిగితే ఈ సుంకరు గురించి ఇంకా దారుణంగా చెప్తాడు. అసలు చర్చకొచ్చే యోగ్యత కూడా వీళ్ళు లేదంటగా భావిస్తారు ఫరిసేయులు అయితే. ముఖ్యంగా వీళ్ళు చర్చకొచ్చారంటే పొరపాటున దారి తప్పొచ్చాడా అన్నట్టుగా చూస్తారు. వీళ్ళు చర్చకొచ్చారంటే ఆశ్చర్యంగా. ఎందుకంటే అసలు వీళ్ళు చర్చిలో ఉంటారు, వీళ్ళు చర్చిలో కనబడతారు, వీళ్ళు ప్రార్థనలు కూడా చేస్తారు అని ఎవరు కూడా ఊహించలేదు ఆ రోజుల్లో. కానీ యేసుకు ఉపమానం చెప్పేటప్పుడు ఫరిసేయుడు చర్చికి వెళ్తాడని కూడా సుంకరు చర్చికి వెళ్తాడని చెప్పారు, ఆ సుంకర ప్రార్థన కూడా చేస్తాడని చెప్పారు. అందుకని ప్రతి సుంకరు గురించి చెప్తున్న ప్రతి మాట కూడా ఈ ఫరిసేయులకి యూదులందరికీ షాకింగే. ప్రార్థన చేయడానికి వెళ్ళాడని మనం క్యాజువల్ తీసుకున్నాం. కానీ సుంకరి చర్చికి వెళ్ళాడని కానీ సుంకరు చర్చికి వెళ్ళడం ఏంటి అని వీళ్ళంతా పక్కన సుంకరు చర్చికి వెళ్ళడం ఏంటని వీళ్ళు ఆలోచిస్తారు. ఎందుకనంటే చూడండి, ఇందాక చెప్పిన ఉపమానం గురించి మాట్లాడుతున్నప్పుడు వాక్యం విత్తనంతో పోల్చి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా రైతు గురించి మాట్లాడే జరగలేదు. ఎందుకంటే కామన్గా రైతు కామన్గా ఉంటాడు, విత్తనం కామన్ ఉంటుంది, నేల కామన్గా ఉంటుంది. వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడినా వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడతారు, ఈ మూడు కార్యాలు మాట్లాడతారు. కానీ ఒక ప్రార్థన గురించి, దేవుడు అంగీకరించేటువంటి వ్యక్తిని గురించి, నీతిమంతులు తీర్చబడుతున్న మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు ఇంకెవరైనా పోల్చొచ్చు, సుంకరనే తేవాల్సిన అవసరం లేదు, ఇంకెవరైనా తేవచ్చు. కానీ కావాలని యేసుక్రీస్తు సుంకర్ని ఇందులోకి తెచ్చారు. అదే వాక్యం విత్తనం గురించి మాట్లాడేటప్పుడు రైతు గురించి చెప్పకుండా, రైతు అంటే ఆ వ్యక్తిని గురించి చెప్పకుండా ఉపమానం కంప్లీట్ అవ్వదు. విత్తనం గురించి మాట్లాడకుండా ఆ ఉపమానం కంప్లీట్ అవ్వదు. నేల గురించి మాట్లాడకుండా కంప్లీట్ అవ్వదు ఉపమానం. అలాగే పక్షుల గురించి మాట్లాడకుండా ఆ ఉపమానం కంప్లీట్ అవ్వదు. కానీ ఇక్కడ ఉపమానంలో చెప్పేటప్పుడు సుంకర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు యేసుక్రీస్తు. కానీ సుంకర్ని ఇందులో కావాలని తీసుకొచ్చారు. తప్పక కాదు, స్పెసిఫిక్గా కావాలని తీసుకొచ్చారు ఇందులోకి. వేరే ఉపమానంలో ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడితే విత్తనం ఆటోమేటిక్గా వస్తుంది, రైతులు ఆటోమేటిక్గా వస్తారు. కానీ ఇక్కడైతే స్పెసిఫిక్గా కావాలని యేసుక్రీస్తు బయట ఉండేటువంటి సుంకర్ని తీసుకొచ్చి ఉపమానంలో పెట్టారు. కావాలని అంటే ఇది చెప్పడంలో ఎంత బలమైన ఉద్దేశం యేసుక్రీస్తుందో. కావాలని తీసుకొచ్చారు అంటే కావాలి స్పెసిఫిక్గా ఇది ఒక స్టోరీ లాగా డిజైన్ చేసి యేసుక్రీస్తు విషయం చెప్తున్నారు. సుంకర ప్రార్థన చేశాడు. సుంకరు కూడా ప్రార్థన చేస్తాడా? ఆయనకి ప్రార్థన వస్తుందా అంటే సుంకర ప్రార్థన వస్తుంది. యేసుక్రీస్తు చెప్తున్నారు. ఏమైనా ప్రార్థన చేశాడు బైబిల్లో చూద్దాం, చూడండి ఒకసారి. అయితే చూడండి 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిని నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ చూడండి, ఆయన ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలదంట సుంకరికి. ధైర్యం చాలకి ఏం చేశాడంటే గుండె బాదుకున్నాడంట. గుండె బాదుకొని పాపిని నన్ను కరుణించు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈయన దేవుని చూస్తున్నాడు. ఈ సుంకరి దేవునితో మాట్లాడాడు, ఈ ఫరిసేయుడు తనను తాను మాట్లాడుకున్నాడు. కానీ సుంకరి దేవునితో మాట్లాడాడు. అలా దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభా రొమ్ము కొట్టుకొంచు, పాపిని నన్ను కరుణించు అన్నాడు. ఈ సుంకరి ప్రార్థనలో దేవుని ఒకటి అడుగుతున్నాడు. ఈ సుంకరి దేవుని దగ్గర ఫరిసేయుడు లాగా సుంకరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, చర్చకొచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఒక గొప్ప కార్యం ఏది లేదు. ఈ సుంకరి చూపించుకోవడం తన దగ్గర ఏ గొప్ప కార్యం లేదు. ఆయన దగ్గర ఏది లేదు. ఫరిసేయుడి దగ్గర బోల్డ్నే చూపించుకోవడానికి. ఆయన బాగా పాటలు పాడతాడు, బాగా ఇంకేదైనా చేస్తాడు, బాగా వాక్యం చెప్పచ్చు, బోల్స్ ఇంకేదైనా బోల్డ్ చేయొచ్చు. ఆయన బాగా దేవుని బాగా ఇస్తాడు, ఇంకా చాలా కర్రలు చేస్తాడు బాగా. అవన్నీ చెప్పుకోవచ్చు. ఆయన దేవుని దగ్గర వచ్చినప్పుడు ఏమేమి చేస్తాడంటే, నువ్వు దేవుని కోసం ఏం చేసావంటే పెద్ద లిస్టే ఉంటుంది ఫరిసేయుడి దగ్గర.
కానీ సుంకర దగ్గరకు వచ్చాక నువ్వు దేనికోసం ఏం చేసావు అంటే చెప్పడానికి ఏముండదు. సుంకర దగ్గర దేవుని దగ్గరకు వచ్చినడానికి, దేవా నా దగ్గర నేను ఇది చేస్తున్నాను కదని చెప్పుకోవడానికి ధైర్యం సంపాదన ఆయన దగ్గర ఏమీ లేదు. యాక్చువల్గా ఏమీ లేక ఒకటి దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన. పరిసయ్యుడేమో దేవుని చెప్పుకున్నాడు, దేవుని చూపిస్తున్నాడు. కానీ సుంకర మాత్రం ఆయన చేసిన ప్రార్థనలు ఎంత లోతుందంటే, ఎంత ఆగుతుందంటే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ దేవునికి ఏదో ఇవ్వడానికో దేవునికి ఏదో చూపించుకోవడానికో ఏం చేయడానికి ఏమీ ఆయన దగ్గర లేదు. ఈ దేవుని దగ్గరకు వచ్చిన ప్రభువా నువ్వు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏంటి అడుగుతుంటే క్షమాపణ అడుగుతున్నా, క్షమాపణ అడుగుతున్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకు దేవుణ్ణి అడుగుతున్నాడు తెలుసా? యాక్చువల్ అయితే ప్రభువా నేను మీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసే యోగ్యత యాక్చువల్ నాకైతే లేదు. ఎందుకంటే ఒక సామాన్యుడు యూదుడే నన్ను చాలా తక్కువగా మాట్లాడతాడు, నన్ను చాలా చులకనగా చూస్తాడు, ఎవరు నన్ను గౌరవించి ఎవరు నన్ను పట్టించుకోరు. ఎందుకంటే మేము చేసే కార్యం అలాంటిది, మేము చేసే పని అలాంటిది. కాబట్టి నాకు యాక్చువల్గా అయితే నిజంగా నువ్వు క్షమిస్తే తప్ప బ్రతికే లేదు. కాబట్టి నన్ను కరుణించు అన్న, నన్ను కరుణించు అన్న. నిజంగా దేవుని చూసి దేవుని అడుగుతున్నాడు ఈ వ్యక్తి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చూపించుకోవడానికి రావట్లేనా, దేవుని దగ్గర పొందుకోవడం కోసం వచ్చాడు. కొన్నిసార్లు ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఎంత పర్ఫెక్ట్ అనుకుంటామంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడాల్సింది ఏమీ లేదు, మనమే దేవునికి ఇంకా బోల్డ్ ఆఫర్లు ఇస్తాం అనుకుంటాం. మనమే దేవుడు బోల్డ్ చెప్పొచ్చు, మనమే దేవునికి ఏం కావాలి మనమే బోల్డ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ సుంకర అట్లా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఊరినే రారాలి దేవుని దగ్గరికి. వాళ్ళ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏదో పొందుకోవడానికి వస్తారు. ఎందుకంటే మేము పర్ఫెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు, మేము చాలా ఇన్కంప్లీట్ అనుకుంటున్నారు వాళ్ళు. మాలో చాలా లోటు ఉంది, ఆ లోటు నువ్వైతేనే తీర్చగలవు. కాబట్టి నాకు గ్యారంటీగా నీ క్షమాపణ నాకు దొరికితే తప్ప నాకు భవిష్యత్తే లేదు, నాలో ఎటువంటి మంచితనము లేదు, కాబట్టి నాకు క్షమాపణ కావాలి అని క్షమాపణ కోరి దేవుని అడిగాడు. బైబిల్ మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, ప్రార్థన అంతా ముగించిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, దేవుడంట సుంకర యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించాడు. అది ఇంకా ఆశ్చర్యం. సుంకర ప్రార్థన ఆలకించడం ఆశ్చర్యం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈయన చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈయన ఇలా ప్రార్థించాల్సిన అవసరం లేదు, అసలు క్షమాపణ అవసరం అన్న విషయం కూడా గుర్తించాల్సిన అవసరం లేదు ఈ వ్యక్తి. కానీ ఈ వ్యక్తి తనకి ఏంటి అవసరమో ఆ లోటు ఏంటో గుర్తించగలిగాడు. అలా గుర్తించాడు కాబట్టి యేసుక్రీస్తు ఉపమానం మాట్లాడినప్పుడు ఈ సుంకరే బెస్ట్ అంటున్నారు. ఈ సుంకరు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఈయన నీతిమంతుడుగా తీర్చాడు. పరిసయ్యుడు ఎలా వచ్చాడు ఎగ్జాక్ట్ అలాగే వెళ్ళాడు. ఎందుకంటే అనుకున్నాడంటే, దేవుడు కనుక ఎవరైనా పర్ఫెక్ట్గా ఎవరి గురించి చూపించాలంటే నా గురించి అనుకున్నాడు ఆయన. ఎటువంటి లోట్లు నాలో లేవు. దేని గురించి అన్న ఒక ఆత్మ సంబంధం మంచి లక్ష్యం గురించి మాట్లాడాలంటే నేను ఎగ్జాంపుల్ దానికి అనుకుంటున్నాడు పరిసయ్యుడు. అందుకని నేను మార్చుకోవడానికి ఏమీ లేదు. దేవుడి దగ్గర నేను వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాల్సింది ఏమీ లేదు, నాకు చెప్పాల్సింది ఏమీ లేదు, నేను మార్చుకోవాల్సిన కూడా ఏమీ లేదు. మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే ఒక సుంకరనాడు చూసారా, అక్కడ చర్చలోకి వచ్చాడు, వాడు మార్చుకోవాలి కానీ నేను మార్చుకోవడం కంటే ఏమీ లేదు, నేను అంత పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు పరిసయ్యుడు. కానీ సుంకర తెలుసు, నాకు ఒక్క విషయం నాకు మారితే చాలు, నువ్వు క్షమిస్తే, నువ్వు కృపను అనుగ్రహిస్తే నాకు అదే చాలు అనుకున్నాడు. అలా ఏదో ప్రార్థన చేశాడు. దేవుడు కూడా యాక్చువల్ ఆయన ప్రార్థన ఆలకించాడట. ఆలకించినప్పుడు వచ్చినట్టుగా వెళ్ళలేదు సుంకరి, రావడం అయితే చాలా భారంతో భయంతో వచ్చాడు. ఎందుకంటే కళ్ళు ఎత్తడానికి కూడా ధైర్యం చాలలేదంటే చూసారా. అంటే చర్చకు రావడం అంటే ఒక సాధారణమైన అలవాటు అయిపోయిన ఒక కార్యం కాదు సుంకరికి. సో నిజంగానే యేసుకి చెప్పినటువంటిది 100% వాస్తవమే. నేను తరచుగా చర్చకు వచ్చే మనకి చాలా సందర్భంలో ఇది ప్రత్యేకత మనకు తెలియదు. కానీ కొంతమంది కొత్తగా వస్తారు చూసారా, అన్యులుగా రక్షింపబడి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇలా ఫస్ట్ చర్చకు వచ్చిన వాళ్ళు వచ్చిన దగ్గర నుండి లాస్ట్ వరకు జరిగే ప్రతి కార్యం వాళ్ళు చాలా లోతుగా ఇన్వాల్వ్ అవుతారు. మనం లోతుగా ఇన్వాల్వ్ అవ్వం మనం. అది మనకి పెద్దగా ప్రత్యేకమైనది మనకు అనిపించదు మనకు అది. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది. ఇది అలవాటు అయిపోయింది మనకి అది కామనే మనకి అది. కానీ సుంకరికి చర్చికి వెళ్ళడం, ఉపవాసం ఉండడం, ప్రార్థించడం అలవాటు అయింది కాదు. ఈయన అసలు యాక్చువల్గా ప్రార్థించడం కూడా చర్చికి వెళ్ళలేదు. ఈయన క్షమాపణ కావాలి. ఈయనకి ఆ క్షమాపణ దేవుని దగ్గర పొందుకోవడం కోసం చర్చికి వెళ్ళాడు. ఈయన యాక్చువల్గా ప్రార్థించడం కోసం వెళ్ళలేదు. ఎవరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం కోసం ఈయన ఇలా ప్రార్థన చేయలేదు. ఎవరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం కోసం ఈయన చర్చికి వెళ్ళలేదు. ఈయన బైబిల్ అక్కడ చూస్తే ఆయనకి ఆసక్తి ఉంది కాబట్టి అందుకే వచ్చిన బైబిల్ మనం చూసినప్పుడు అక్కడ యాక్చువల్ యేసుక్రీస్తు ఆయనకున్న ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడే మళ్ళీ మనం 19వ అధ్యాయంలో మనం చూస్తే జక్కీ అనేటువంటి సుంక గుత్తదారుల గురించి అక్కడ యేసుక్రీస్తు 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదే లూకాసు వార్త తర్వాత ఒక నెక్స్ట్ అధ్యాయం 19లో చూస్తే అక్కడ యేసుక్రీస్తు వస్తున్నారని తెలుసంట. ఈయన జక్కీ అనేటువంటి సుంకం గుత్తదారుడు పొట్టివాడు.
ఆయన యేసుక్రీస్తు ఎవరు కనబడట్లేదు, జనసమూహం ఉండేసరికి కనబడక చెట్టు ఎక్కాడంట. యేసుక్రీస్తు ఎవరో చూద్దాం అనుకోని. ఆయన చెట్టు ఎక్కిన విధానం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? బైబిల్ అక్కడ వివరిస్తున్నప్పుడు ఏమంటుంది తెలుసా? జస్ట్ మీరు ఫాలో అవ్వండి సరిపోద్ది. 19వ అధ్యాయము లోకాసువార్త నుంచి 4వ వచనం చదువుతాను. ఆ త్రోవను రానయుండని గనుక అతడు ముందుగా పరిగెత్తి, చూసారా, ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. సరే, ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడంట. ఈయన కూడా సుంకం కొత్తదాడే జక్కయ్య. ఈయన కూడా ట్యాక్స్ కలెక్టర్, ఈయన కూడా ట్యాక్స్నే కలెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ట్యాక్స్ పే చేసే వరకు మాత్రమే ఆయనకి వాల్యూ. ట్యాక్స్ పే చేసాక తిట్టుకుంటారు ఈయన సుంకర్ని. ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకుంటారు ఈ సుంకర్ని వాళ్ళు ఆ రోజుల్లో. అందుకని ఈయన యేసుక్రీస్తు చూద్దామని వచ్చినా సరే, ఇంకో గవర్నమెంట్ పోస్ట్ ఉన్నా సరే ఎవరు కూడా నేను పట్టించుకోరు. నాకు యేసుక్రీస్తుని చూడాలని ఉంది, నాకు కొంచెం తప్పుకుని వెళ్ళి చూస్తానంటే ఎవరు పట్టించుకోరు. సొసైటీలో అట్ట చిన్నపిల్లలు కూడా ఈ సుంకర్లు పట్టించుకోరంట అసలు. అందుకని ఎవరి గురించి ఆలోచించకుండా చెట్టు ఎక్కాడు చూడ్డానికి. ఆయన ఒకసారి చూస్తే చాలు అనుకున్నాడు. ఆ చూడడం దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి ఆలోచించండి, ఎంత తీవ్రత ఉందో. చూడడం కోసం చెట్టు ఎక్కాడు, గబగబా వెళ్ళిపోయి ముందుగా అందరికంటే ముందు చెట్టు ఎక్కాడు. ఆశ్చర్యం తెలుసా? ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే, ఆయనకున్న ఇంట్రెస్ట్ని బట్టి దేవునికి ఆయన మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే, తిన్నగా చెట్టు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ఆగి తల పైకి ఎత్తి చూసి, జక్కయ్య నువ్వు చెట్టు దగ్గర, నేడు నేను ఇంట్లో బస చేయవలసి ఉంది, ఇంటికి వెళ్ళాల్సి ఉంది ఈ రోజున. అదొక ఆశ్చర్యం తెలుసా? ఎందుకో తెలుసా? ఫరిసేయులు యూదులు ఎలా చూస్తున్నారు, సుంకర్లు అసలు చాలా పాపుల్లో చూసేవాళ్ళు. ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళరు, ఎవరు వాళ్ళ ఫంక్షన్స్కి పిలవరు, ఎవరు పిలవరు. ఫంక్షన్ ఒక యూదుల ఇంట్లో ఫంక్షన్ అయితే ఈ సుంకర్లు పిలవరు. అలాగే సుంకలు కదా అయినా సరే యూదులు ఎవరు వెళ్ళరు, ఫరిసేయులు అస్సలు వెళ్ళరు. వాళ్ళతో కూర్చొని భోంచారు, వాళ్ళతో మాట్లాడి రేమించారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేయరు. వాళ్ళ సమాజంలో కూడా వీళ్ళు కూడా మనుషులు అన్న గుర్తింపు కూడా వాళ్ళకి ఇవ్వదు, సొసైటీ ఇవ్వదు, యూదుల సొసైటీ ఇవ్వదు వాళ్ళకి. కానీ యేసుక్రీస్తు వచ్చి అంటున్నారు, ఈరోజు నేను ఇంటికి ఉండవలసి ఉంది. ఏదో ఇంటికి వెళ్దాం పద అంటలేదు, ఇంటి దగ్గర ఉండాలి ఈరోజు, పద వెళ్దాం. జక్కి అడిగాడా? అడగలేదు. జక్కి అడగకుండా యేసుక్రీస్తు మాట అన్నారు. అలా అనేసరికి సొసైటీలో చిన్నపిల్లవాడు కూడా ఈ సుంకరను తృణీకరిస్తూ మాట్లాడుతుంటే, సమాజం అంతా గౌరవించేటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ గురించి మాడుకుంటే యేసుక్రీస్తు మాడుకుంటాం, దేవుని గురించి మాడుకుంటే యేసుక్రీస్తు మాడుకుంటాం, గొప్పతనం గురించి యేసుక్రీస్తు మాడుకుంటాం. అలాంటి గొప్ప వ్యక్తి, సొసైటీలో ఉన్నతమైన స్థాయిలో పేరు ప్రఖ్యాత సంపాదించిన వ్యక్తి ఈ సామాన్యమైన సుంకరింటికి వస్తానన్నాడు. ఒక యూదుడు కూడా సుంకరింటికి వెళ్ళడు, మాట్లాడడు. ఎందుకని మేము పరిశుద్ధులమే అనుకునేటువంటి పరిస్థితి. అలాంటిది యేసుక్రీస్తు స్వయంగా వచ్చి నేను ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళాల్సి ఉంది, చెట్టు దిగనగానే బైబిల్ మనం చూస్తాను గబగబ సంతోషంగా దిగాడంట. ఆ సంతోషంగా దిగడంటే చూడండి ఎంత గొప్ప విషయమో. ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి చూడండి. ఆయన సంతోషంగా దిగి గబగబ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళాడు యేసుక్రీస్తుని. ఇంటికి తీసుకెళ్ళగానే చూడండి ఆ ఒక్క కార్యము, అంటే ఆ సుంక అందరూ తృణీకరించేటువంటి సుంక ఫస్ట్ టైం అతి పరిశుద్ధులైనటువంటి ఒక ఆయన, దేవుని కుమారుడుగా పిలవబడి యేసుక్రీస్తు అనేటువంటి ఆయన, మిస్ అయినటువంటి ఒక ఆయన, నేను ఇంటికి రావాల్సి ఉంది, జక్కేం దిగురా, ఇంటికి వెళ్దాం అనేసరికి ఆ ఒక్క మాట ఈ వ్యక్తిలో మారు మనసును తీసుకొచ్చేసింది. ప్రభా నేనంతే సంబంధం 4 రెట్లు తిరిగి ఎవరి దగ్గర తీసుకున్న వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తాను, నేను వడ్డీ చక్రవడ్డీస్ అన్నీ వేసి ఇచ్చేస్తాను వాళ్ళకి. నేను యేసుకు సడన్ కూడా అడలేదు, నువ్వు జక్కయ్య నువ్వు ఇలాగా డబ్బులు అందరి దగ్గర అన్యాయంగా నొక్కేసావు, లాగేసుకున్నావు, వాళ్ళందరికీ ఇస్తే ఇంటి రక్షణ వస్తుందని చెప్పలేదు. ఇంటికి వెళ్ళకన్నారు, ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే 4 రెట్లు ఇచ్చేస్తాను రక్షణ వచ్చింది. యేసుకు చెప్పలేదు నువ్వు మారాలి అని, యేసుకు చెప్పలేదు. యేసుక్రీస్తు ఎంతో గొప్పగా ప్రేమతో ఆయన కవర్ చేశారంట. ఆయన్ని అందరూ తృణీకరిస్తుంటే యేసుక్రీస్తుని కవర్ చేశారు. ఎవరైతే యాక్చువల్ అసలు పాయింట్అవుట్ చేసి నువ్వు చేసిన కరెక్ట్ కాదని తృణీకరించి శిక్షించాలో ఆయన ప్రేమను కనపరిచారు. కనపరిచేసరికి ఆయన 4 రెట్లు ఇచ్చేస్తాను అన్నేశాడు. అన్న విషయం తెలుసా? ఎప్పుడైతే ఆయన అలా అన్నాడో ఆకుండా ఫరిసీలు అందరూ సొనుక్కులు మొదలెట్టారు. ఏమో తెలుసా? ఒక సుంకరింటికి వెళ్తున్నాడు ఏంటి, ఈయనేంటి పాప ఏంటంటే ఒక ఈయనింటికి వెళ్తున్నాడు ఏంటి అని సొనుక్కున్నారంట. ఎందుకంటే యేసుక్రీస్తుకి వెళ్తే ఒక యూదుల ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఫరిసీల ఇంటికి వెళ్ళాలి. అంతేగాని ఖచ్చితంగా సుంకరింటికి అయితే అసలు దేవుడు అడిగే పెట్టడు. అది సొసైటీ యొక్క అవగాహన, సుంకర్లపై ఉన్నటువంటి అవగాహన. కానీ ఈయన అడగకుండానే ఆయన రమ్మని కూడా నేను వెళ్ళిపోయాడేంటి. అందుకే మీకు తెలుసా, చాలా సందర్భంలో యేసుక్రీస్తుని యూదులు లేదా ఫరిసీలు చాలా సందర్భం నమ్మకపోవడానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఈయన తరచుగానంటే ఈయన ఈ సుంకరులతోనూ పాపులతోనూ స్నేహం చేస్తాడని యేసుక్రీస్తుని కూడా చనుక్కున్నారు చాలామంది. తెలుసా మీకు విషయం? యూదులు లేదా ముఖ్యంగా ఫరిసీలు యేసుక్రీస్తుని తప్పుపట్టడానికి, వేలు చూపించి ఆయన దేవుని కుమారుడు కాదు అనడానికి వాళ్ళు ఎంచుకున్న ఒక కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు తరచుగా ఈ సుంకరుల దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు, వాళ్ళతో కలిసి సహవాసం
అన్యులతో కలిసి సహవాసం చేస్తున్నాడు, ఈ సుంకరులతో కలిసి సహవాసము చేస్తున్నాడు. ఈ నిజంగా దేవుని కుమారుడు అయితే అసలు వాళ్ళతో సహవాసము చేయకూడదు. ఎందుకంటే మన ఫరిసీయులు మేమే సహవాసం చేయట్లేదు అలాంటి వాళ్ళతో. ఈయన దేవుని కుమారుడు చెప్పుకుంటూ ఈయన అలా వాళ్ళతో సహవాసము చేస్తున్నాడు. కాబట్టి బహుశా దేవుని కుమారుడు అయ్యి ఈయన మెసేజ్ అయ్యి ఉండడు అని యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మపడానికి గల ఒక కారణం ఏంటంటే ఇదే. అందుకని చూడండి, బైబిల్లో మాట చూద్దాం, చూడండి, అది చదువుకొని ముగించుకుందాం. ఒక్క వాక్యం చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 33 వచనం చదువుతాను చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 33 వచనం. బాప్తిస్ము యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చాను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరు అనుచున్నారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు తనతోనూ అలాగనే బాప్తిస్ము యోహానుతో పోలుస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, గమనించండి, ఈ యూదులు ఫరిసీయులు ఏంటంటే యోహాను కూడా నమ్మలేదు వాళ్ళు. యోహాను నమ్మకపోవడానికి ఒక కారణం ఏంటంటే యోహాను యాక్చువల్గా ఏంటంటే అరణ్యంలో ఉంటున్నాడు. మీకు తెలుసు కదా, బాప్తిస్ము యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉంటూ ఆ మిడతల నాట్లు తింటూ ఒంటి చర్మం కప్పుకొని ఉంటూ సొసైటీకి దూరంగా ఒక్కడే జీవిస్తూ అందరితో ఎవరితో కలవకుండా సమాజం అంతా తునీకరించేటువంటి అయ్యి ఏవో చిన్న చిన్న తిని బ్రతుకుతూ స్వార్థ చెప్తూ ఉన్నాడు. ఆయన బాప్తిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, సొసైటీకి దూరంగా ఉండి కొంచెం డిఫరెంట్గా తేడాగా కనబడుతూ ఈ అందరిలాగా వాళ్ళు లేకపోయేసరికి ఈ బాప్తిస్ము యోహాను కూడా ఇలా ఉన్నారంట. ఈయన మామూలు వ్యక్తి, దీన్ని ఎవరో తేడా ఉన్నాడు, ఈయన దెయ్యం పెట్టేటువంటి వాడు అయ్యి ఉంటాడు అనుకోండి యోహాను వీళ్ళు నమ్మలేదంట. జాగ్రత్త ఇక్కడ ప్రాముఖ్యం చెప్తున్నా. ఇక్కడ నేను యేసుక్రీస్తు తనతో యోహానుతో కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ యోహాను వీళ్ళు ఎందుకు నమ్మలేదు అంటే యేసుక్రీస్తు అంటున్నారు వాళ్ళు ఎందుకు నమ్మలేదంటే ఆయన సమాజానికి దూరంగా ఉంటున్నాడు, ఎవరితో సహవాసం చేయట్లేదు, అరణ్యంలో ఉంటున్నాడు, అరణ్యంలో బ్రతుకుతున్నాడు, ఎవరితో సహవాసం చేయట్లేదు, అందరికీ దూరంగా ఉంటూ అందరిలాగా కాకుండా వేరే రకమైన వస్త్రాలు ధరించుకున్నాడు, వేరే రకమైన ఆహారం తింటున్నాడు, తేడా కనబడుతున్నాడు. తేడా ఉన్నాడు కాబట్టి ఈయన తేడా అనుకొని మీరు ఆయన నమ్మడం మానేశారు. మీరు ఆయన అందుకని అందరూ బాప్సం తీసుకున్నారు, కానీ మీరు మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళి బాప్సం మీరు తీసుకోవడం మీరు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన దెయ్యం పట్టినవాడని మీరు అనుకున్నారు. ఎందుకని వస్త్రాలు ఎవరితోనూ కలవట్లేదు కాబట్టి తేడా ఉన్నాడు, దెయ్యం పట్టింది అనుకొని మీరు యోహాను నమ్మడం మానేశారు. ఆ తర్వాత ఇంకేసుకేసి మాట్లాడుతుంటారు చూడండి. ఇక్కడ 34 వచ్చాను. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచును వచ్చాను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకర్లను పాపులను స్నేహితుడు అనుచున్నారు. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ ఏం తెలుసా, యోహానేమో మీలాగా ఆహారం తినకుండా చాలా తగుమాత్రం బతకంగా తింటూ తగుమాత్రం వస్త్రం కట్టుకొని అరణ్యంలో సమాజానికి దూరంగా ఉండి ఎవరితో కలవకుండా సేవ చేశాడు. ఆయన దెయ్యం పట్టిందని మీరు అన్నారు. సరే, ఇప్పుడు నేను మీ మధ్య నివాసం అందరితో పాటు ఉంటూ ఆయన తినలేదు, ఆయన త్రాగట్లేదు, ఆయన ఏం చేయట్లేదు కాబట్టి తేడా అన్నారు. మీరు దెయ్యం పట్టింది అన్నారు, ఎందుకంటే అలా ఉన్నాడు కాబట్టి, ఒంటరిగా ఉన్నాడు కాబట్టి. నేను వచ్చేసి సమాజంలో అందరితో ఉంటున్నాను, అందరితో కలిసి భోజనం చేస్తున్నాను, అందరితో కలిసి త్రాగుతున్నాను, అందరితో కలిసి నేను ఉంటున్నాను. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే నేనేమో భోజన ప్రియ, నేను తిండిపోతానని మీరు నన్ను అంగీకరిస్తున్నారు. అంటే చూడండి, యోహానేమో ఎవరితో మాట్లాడేంటి ఈయన తేడా అనుకున్నారు. బేసిక్గా అందరి దగ్గరికి వెళ్ళేసరికి ఈయన అందరితో ఉన్నాడేంటి తేడా. అంటే బేసిక్గా ఎలాంటి వాళ్ళకి ఏంటంటే ఎలా ఉన్నా సరే తేడానే, ఎలా ఉన్నా సరే. ఎందుకని బేసిక్గా వాళ్ళకి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇంకోళ్ళ కింద ఉండడం, ఇంకోళ్ళు అంగీకరించడం, ఇంకోళ్ళ ద్వారా బాప్సం తీసుకోవడం వీళ్ళకి ఇష్టము లేదు. వాళ్ళ మంచి తగ్గట్టుగా ఎవరు లేకపోయినా సరే అందరూ తేడానే. బట్ ఇంకా చెప్పాలంటే తిండిపోతా అంటున్నారు. అక్కడ చూడండి, యేసుక్రీస్తు అంటే వాళ్ళు అన్నారంట అలాగని తిండిపోతాను. ఇంకోటి ఏంటంటే సుంకరులతో సహవాసం చేస్తాను. చూడండి, అది కూడా ఇంపార్టెంట్. అందరితో కలిసిపోతాడు, సుంకరులతో సహవాసం చేస్తాను. మాట స్పెసిఫిక్గా చూస్తున్నాం, సుంకరులతోనూ పాపులతోనూ. అంటే వాళ్ళు నెగిటివ్ క్యారెక్టర్స్ చెప్పుకోవాలంటే సుంకరులు పాపులు, ఏమాత్రం కూడా సుంకర్లకి పాపలు ఏమాత్రం తేడా లేదు, అలా చూసేవాళ్ళు. కానీ యేసు సుంకర్ ఇంటికి వెళ్తున్నారు భోంచడానికి, నీ ఇంటికి వెళ్దామన్నారు. వాళ్ళు బాగానే యాక్సెప్ట్ చేస్తారు. సుంకర్ దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ఏ ప్రాబ్లము లేదు తెలుసా, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాలంటే సుంకర్ మీద యేసుక్రీస్తుకి ఎక్కువ గౌరవం ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళకున్న లోటు ఏంటో వాళ్ళు గుర్తిస్తున్నారు. కానీ ఫరిసీయుల్లో చాలా లోటు ఉంది, వాళ్ళు గుర్తించట్లేదు. వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా కనీసం వాళ్ళు కూడా చూడట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. అందుకే చూడండి, యేసుక్రీస్తు ఒప్పని చెప్పినప్పుడు అందరికీ షాకింగ్. అందుకనే మనకేంటంటే సుంకర్ ప్రార్థించడం మనకి పెద్దగా అలవాటు అయిపోయింది కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది మనకి అదేం పెద్ద తేడా అనిపించదు. ఒకసారి ఆలోచించండి, మన ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు, మన ఇండియాకి స్వాతంత్రం వచ్చింది అని ఫస్ట్ టైం స్వాతంత్రం రాగానే 1947లో ఆ మాట విన్నప్పుడు ఇండియాలో ప్రతి వాళ్ళకి అది ఎంత సంతోషం తెచ్చింది తెలుసా. ఇప్పుడు మనం ఆగస్టు 15 జరుపుకుంటే ఇప్పుడు మనం, కానీ ఇప్పుడు మనం ఇచ్చే రియాక్షన్ వేరు, వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ వేరు. మనకు అలవాటు అయిపోయింది అది.
దాని ప్రత్యేకత, దాని గొప్పతనం కూడా మనకి తెలియదు. చాలాసార్లు వినేసాం. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది, వినేసాం చాలాసార్లు ఉన్నా కూడా మనకు ఆ మెసేజ్ అంటే ఈ రోజు మన దేశం స్వాతంత్రం వచ్చింది అని పెద్ద ఉత్సాహాన్ని అవ్వదు, మనలో పెద్ద ఆసక్తిని ఏమీ ఉండదు. కానీ 1947 సంవత్సరంలోనే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మన స్వాతంత్రం వచ్చేసింది అన్నప్పుడు వాళ్ళు ఆనందించినంత ఎవరు ఆనందించలేరు. కానీ మనకి ఇప్పుడు అది ఆనందం కానీ కదా, జస్ట్ మనకు అది హాలిడే అంతే మనకది. ఎందుకని మనకు అలవాటు అయిపోయింది. అలాగే ఈ సుంకరకు మనకు కూడా విని మనకు అలవాటు అయిపోయింది. కానీ ఒక సుంకరి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. ఆ ప్రార్థన అంగీకరించి ఆయన నీతిమంతుడు తీరుస్తాడు, ఆయన బెటర్గా దేవుడు మారుస్తాడు. ఏ ఒక్క యూదుడు, ఏ ఒక్క ఫరిసేయుడు కూడా అసలు అంగీకరించలేనటువంటి ఒక విషయం ఇది. ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ సుంకరులకేమో వాళ్ళ లోటు వాళ్ళకి తెలుస్తుంది. అందుకని దేవుని దగ్గర సహాయం కోరి వాళ్ళు వస్తున్నారు. దేవుడు వచ్చినప్పుడు దేవుడు అంగీకరించినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. వాళ్ళు దేవుని గణపరుస్తున్నారు, గౌరవిస్తారు, సంతోషిస్తున్నారు. వాళ్ళు దేవుడు ఇమ్మనగానే గబగబా చెట్టు సంతోషంగా దిగాడు. కానీ ఫరిసీలు ఎప్పుడు అలా రియాక్ట్ అవ్వాలి. యేసుక్రీస్తు కనుక వస్తే యేసుని చూడడానికి వాళ్ళకి అంత రియాక్షన్, వాళ్ళకి అంత సంతోషం లేదు. ఎందుకని? అలవాటు అయిపోయింది వాళ్ళకి. కానీ సుంకరిని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆ వ్యక్తి పట్టించుకునేసరికి చాలా సంతోషం వేసింది వాళ్ళకి, చాలా ఆనందం వేసింది వాళ్ళకి. అందుకే చూడండి అంటాను, మనం చర్చకు వచ్చేటప్పుడు ఏంటి, మనది పర్ఫెక్ట్ అని చర్చలో దేవుడు చూపించుకొని రావట్లేదు మనం. యాక్చువల్ ఎందుకు ఉపమానం చెప్పేది తెలుసా? గత వారం నేను శాస్త్రం గురించి చెప్పాను చూసారా? శాస్త్రం గురించి ఉపమానం చెప్పినప్పుడు శాస్త్రం గురించి యేసుక్రీస్తు బోధించినప్పుడు కూడా తను తాను తగ్గించుకున్నాడు, హెచ్చనబడతాడు విషయాన్ని యేసుక్రీస్తు చెప్పారు అక్కడ. శాస్త్రం చెప్పినప్పుడు కూడా మీకు గుర్తుందో లేదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఉపమానం చెప్పినప్పుడు సుంకరు గురించి ఉపమానం చెప్తున్నారు. సుంకరు గురించి ఉపమానం చెప్పినప్పుడు కూడా చివరికి తగ్గించుకోవడం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, క్రిస్టియన్స్ చెప్పుకునేటువంటి మనము చాలా సందర్భాల్లో ఏంటంటే, మనం అన్యులను లేదా మనకంటే ఆత్మీయంగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళను తరచుగా మనం తక్కువగా మాట్లాడుతుంటాం, చీప్గా చూస్తుంటాం వాళ్ళని. వాళ్ళని తక్కువగా మాట్లాడి మనం గొప్పగా పోతుంటాం, మనం గొప్పల ప్రయత్నం మనం చేస్తుంటాం. కానీ ప్రతి క్రిస్టియన్, అంటే ఇక్కడ ఫరిసీయుడే కావచ్చు, లేదంటే యూదే కావచ్చు, లేదా ఇప్పుడు ప్రస్తుతం మన భాషలో క్రిస్టియన్సే కావచ్చు, మనం ఏం మర్చిపోతాం తెలుసా? మనం చర్చకొచ్చినప్పుడు యాక్చువల్గా మనం ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినట్టు వస్తున్న విషయం మనం మర్చిపోతున్నాం. డాక్టర్ దగ్గరికి వస్తున్నాం, ఎందుకు వస్తుంది డాక్టర్ దగ్గరికి? మనలో ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం మనం యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలా చర్చకి ఎందుకు వస్తాం తెలుసా? నేను పర్ఫెక్ట్గా నేను చర్చకొచ్చానని చూపించుకోవడానికి చర్చకు రాను. యాక్చువల్గా మనం ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి తరచుగా చెకప్కి వెళ్తున్నాడు, నెలకోసారి చెకప్ చేసుకుంటూ వెళ్ళి, ఈసారి కూడా వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఏ పెద్ద ప్రాబ్లం లేదు, నాకు అంత బాగుంది, నా ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నా, అన్ని బాగా పనిచేస్తాను, నాకు ఏ నొప్పి లేవు, ఏ బాధ లేదు, నాకు ఏ వీక్నెస్ లేదు, నేను బ్రహ్మన్నాను. కానీ నా తర్వాత చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళందరి సంగతి మీరు జాగ్రత్త చూడాలి అని చెప్పాడంట. డాక్టర్ గారు చెక్ చేస్తున్నాడు, ఆ స్టెటోస్కోప్ చెక్ చేస్తున్నాడు. తేడా అనిపించింది. టెస్ట్ చేసి చూస్తానంటే నీకు హార్ట్లో హోల్ ఉందన్నాడంట. ఇప్పుడు హార్ట్లో హోల్ ఉన్నప్పుడు బయటకంతా బాగానే ఉంటుంది, ఏ వీక్నెస్ లేదు, ఏ తలపోటు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఊపిరితిత్తులు బాగున్నాయి, బ్రీతింగ్ బాగా తీసుకున్నాం, హెల్తీగా ఉన్నాం, జ్వరం లేదు, తలపోటు లేదు, బలహీనత లేదు, బాగుంది అనుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెక్ చేయనంత వరకే మన పర్ఫెక్ట్ అని మనకు అనిపిస్తుంది. ఆ డాక్టర్ రిపోర్ట్ చూసి రిపోర్ట్ చెప్పేంత వరకు మనం అనుకుంటాం, అంటే నేను బాగానే ఉన్నాను, నా వెనకాల ఉన్నాడు చూసారా, ఆడు చాలా వీక్గా ఉన్నాడు, ఆడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చాలా బెటర్ అనుకుంటాం మనం. కానీ నిజంగా దేవుని దగ్గరికి వస్తే కానీ నీళ్ళున్న లోటు ఏంటో, నీళ్ళన్న వీక్నెస్ ఏంటో నీకు తెలియదు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే కానీ మనం దేవుని దగ్గర రాము, చర్చి దగ్గరకు వస్తాం, మనం చర్చి బిల్డింగ్లోకి వస్తాం, దేవుని దగ్గరికి రాము. దేవుని దగ్గరికి వస్తే చాలా సందర్భాలు మనకు కూడా సుంకర్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే చాలా సందర్భంలో సరిపోదనే విషయం మనకే తెలుస్తుంది. సుంకరగా విషయం అర్థమైంది, కానీ ఫరిసీయుడికి అది అర్థం కాలేదు. సుంకరికి అర్థమైంది కాదు. అన్నాడు, ప్రభు నేను ఏదన్నా కానీ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే, నేను బతకాలంటే నువ్వు దయ తలిస్తే తప్ప నాకేమీ లేదు, నాకంటే అర్హత ఏమీ లేదు, నువ్వు దయ తలిస్తేనే. ఎందుకంటే నాలో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్క రోజు కూడా, ఒక్క క్షణం కూడా, నేను ఒక్క గడియ కూడా బ్రతడానికి నాకు అర్హత అయితే యాక్చువల్గా నాకు లేదు, నువ్వు కృపిస్తేనే బ్రతుకుతాను, లేదంటే లేదు. అది సుంకర్ యొక్క ఆలోచన విధానం, వైఖరి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు. కానీ ఫరిసీయుడు చర్చిలోకి వచ్చినప్పుడు నేను చాలా బెటర్, ఇగో సుంకరే వరస్ట్, ఇలాంటి ఎందుకు చర్చకొచ్చాడు, ఇలాంటి చర్చ రావడం ఏటో అన్నట్టుగా చూస్తున్నాడు. కానీ దేవుడు సుంకరు చర్చకొచ్చినందుకు చాలా ఆనందించాడు. ఎందుకంటే ఆయన లోటు ఆయనకి అర్థమైంది. ఆ లోటును దేవుడు అప్పుడు తీరుస్తాడు కాబట్టి ఆ లోటును గుర్తించి దేవుని దగ్గరికి ఆయన వచ్చాడు. ఎందుకు అసలు ఉపమానం అంతా ఎందుకు చెప్పారు అంటే, మనమంట సుంకర్లా అంటాం చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు తరచుగా చర్చకు వస్తున్న వాళ్ళంట
పాపిగా ఉండి అసలు ఇటు చర్చకు కూడా రాడు, లేదంటే అన్యులు వీళ్ళు అసలు దేవుని నమ్మరు అనుకున్నటువంటి వాళ్ళు చర్చకొచ్చిన వాళ్ళు చూపించే సిన్సియారిటీ చూసినప్పుడు యేసుక్రీస్తు క్రిస్టియన్స్ కూడా లెసన్ నేర్పుతున్నారు, మనకు నేర్పుతున్నారు. తరచుగా చర్చకొస్తూ, తరచుగా వాక్యం ఉంటూ, తరచుగా ప్రార్థన చేస్తే మనకు కొన్ని విషయాలు నేర్పుతున్నారు. అదేంటంటే అలా ఉంటుంది మీరు తక్కువ అంచనా ఏకంటే, ఎందుకంటే వాళ్ళ హృదయం ఏంటో మీకు తెలియదు. మీరు పాపులు అనుకుని అందుకే ఒక చోట తీసుకెళ్ళి యాక్చువల్ అంటారు ఏమంటే అసలు వాళ్ళకంటే మీకంటే ముందు వాళ్ళు పరలోక రాజ్యం చేరుతారు వేసుకు చెప్తారు. సుంకల గురించి పాపుల గురించి చేసుకొచ్చి మాట్లాడంటారు, పరిశీలతో చూస్తూ మాట్లాడంటారు, మీకంటే ముందు వాళ్ళు పరలోక రాజ్యం చేరుతారన్నమాట చెప్తారు. పరిశీల కంటే ముందంట సుంకర్లు పాపులు పరలోకం వెళ్తారంట, పరిశీల కంటే ముందు. దాంట్లో ఆలోచించండి నిజంగా. అంటే సుంకరం చూసుకుంటే మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి, ప్రార్థన చేసినప్పుడు సిన్సియర్గా ప్రార్థించడం నేర్చుకోవాలి, చర్చకొచ్చినప్పుడు సిన్సియర్గా రావడం నేర్చుకోవాలి. అది ప్రాబ్లం ఏంటంటే మనం చాలా సందర్భాలు మనుషుల కోసం చేస్తాం, మన మంచులు అనిపించుకోవడం కోసం చాలా చేస్తాం. దశమాగం ఇస్తాం మంచిదే, ఆ దేవుని కోసం నేను దేవుడు నాకు ఇచ్చాడు నేను ఇస్తానని ఇస్తే మంచిదే. నేను చాలా సందర్భాలు ఎందుకు ఇస్తామంటే ఇవ్వకపోతే పాస్టర్ తెలిసిపోతే నేను చెడ్డం అయిపోతే నేను బాగోదు కదా ఇచ్చేద్దాం అని ఇస్తాం. ప్రార్థన చేస్తే బాగోదు కదా ప్రార్థన చేద్దాం, చర్చికి వెళ్ళకపోతే బాగోదు కదా మనుషుడే అనుకుంటారు కదా చర్చికి వెళ్దాం అని వెళ్తాముగా అని వెళ్ళి మనం సాటిస్ఫై చేసుకున్నాను. చర్చికి వెళ్ళాను అమ్మయ్య, ఇప్పుడు చెప్పడం బాగుంటుంది, వెళ్ళొచ్చాక చెప్పడానికి బాగుంటుంది, నేను చర్చికి వెళ్ళాను అని. అందుకోసం మనం చేస్తుంటాం కొన్ని కార్యాలు, ఎందుకంటే మనం సాటిస్ఫై చేసుకోవడానికి. అమ్మాయి నేను నేనే చర్చ మిస్ అవ్వలేదు, నేను చేయాల్సినంతా నేను చేసాను అనిపించుకోవడానికి. నేను ఎప్పుడు చూడండి ఆలోచించండి, మనం ఎప్పుడు కూడా మనం సాటిస్ఫై చేసుకోవడం కోసం చర్చ రావడం ఉండకూడదు. మనం సాటిస్ఫై చేసుకొని మనం నేను బాగానే ఉన్నాను అనిపించుకోవడం కోసం చర్చ రాకూడదు. నిజంగా దేవుని మీద ఆసక్తి కలిగి మనం చర్చకి రావాలి, కానీ చర్చకు వస్తే నేను కొంచెం బెటర్గా కనబడతాను అనుకోని కనిపించడం కోసం రాకూడదు. పరిశీలంతా కనిపించడం కోసమే చేశారు. పరిశీలు గొప్ప చెప్పుకోవడం వాళ్ళ దగ్గర చాలా ఉంది, వాళ్ళు దాచుకోవడానికి కప్పడం వాళ్ళ దగ్గర ఏమీ లేదు. పరిశీల దగ్గర ఎందుకంటే అన్ని గొప్ప విషయాలు ఉన్నాయి, అలా అనుకుంటున్నారు. అన్ని గొప్ప విషయాలు దాచుకున్న మా దగ్గర ఏమీ లేదు, అంత ఓపెనే, మేము పర్ఫెక్ట్ కాబట్టి అనుకుంటున్నాను. కానీ సుంకర్ అన్నాడంటే నేను గొప్ప చెప్పు నా దగ్గర ఒక్కటి కూడా లేదు, అన్నీ నేను చెప్పినవన్నీ కూడా అవమానకరమైనటువంటివే, సిగ్గుతో తలదించుకున్నట్టు కార్యాలు నా దగ్గర ఉన్నాయి అనుకున్నాడు సుంకరి. కానీ ఆ సుంకర్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. నాలో ఏ ప్రాబ్లం లేదు, నేను దాచుకుంటే ఏమీ లేదు అనుకున్నటువంటి వాడిని దేవుడు తృణీకరించాడంట. వ్యక్తి నీతిమంతుడిగా యథార్థవంతుడిగా వెళ్ళాడంట, లోపలికి వచ్చింది ఒక రకంగా వెళ్ళింది వేరే రకంగా. అలాగే మనం ఉండాలని యేసు చెప్తున్నారు. నేను చూడండి మనం కూడా చర్చకు వస్తాం, కానీ చాలా సందర్భాల్లో ప్రాబ్లం ఏంటంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో ఈ పరిసరలాగానే మనం కూడా బిహేవ్ చేస్తాం తెలుసా. పరిసరలాగానే అంటే చర్చకి వెళ్ళడం కోసం వెళ్తాం, ప్రార్థించడం కోసం ప్రార్థన చేస్తాం, ఇవ్వడం కోసం ఇస్తాం, ఇంకా చేయడం చేస్తుంటాం. కానీ చర్చకు వచ్చేటప్పుడు ఆసక్తిగా మనం వస్తున్నామో ఆలోచించుకోవాలి. పరిసైడ్ని సుంకరిని ఎవ్వరు అడగరు, కానీ చర్చకు వచ్చాడు తెలుసా. ప్రార్థన చేయని ఎవ్వరు అడగరు, నువ్వు పాపను ఒప్పుకొని ఎవరు అడగరు, కానీ ఒప్పుకున్నాడు. ఎవరు అడగనటువంటిది ఎవరు ఎదురు చూడటువంటి కార్యం చేశాడు ఈయన. అలాగా మనం ఉండాలి, అలాగే మనం తగ్గించుకొని యేసుక్రీస్తు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా చాలా సందర్భంలో మనం చేస్తున్న మంచిదే, అలా చేసే ప్రతిదాన్ని దేవుడు కూడా తప్పు పడుతున్నాడు లేదు, నేను తక్కువ చెప్తున్నాను కాదు. మనం చేసేది మంచిదే, చేయాలి కూడా, చర్చకు తరచూ రావాలి, ప్రార్థన తరచూ చేయాలి, దేవునికి ఇవ్వాలి, తరచుగా ఉపవాసం, ఇవన్నీ ఉన్నాయి మంచిదే. కాకపోతే ఏంటంటే అది చేసేటప్పుడు ఇలా చేస్తున్నాం ఆలోచించుకోవాలి. మనం చేస్తున్నాం మనం ఏమాత్రం గర్వపడకూడదు. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సుంకరికి ఎంత కృప అవసరమో మనకు కూడా అంతే కృప అవసరం. నువ్వు రోజు చర్చకు వస్తున్నా సరే నువ్వు బ్రతడానికి కూడా నీకు అంతే కృప అవసరం. చర్చకు రాకుండా బయట తిరుగుతూ దేవుడిని తృణీకరిస్తూ దేవుని గురించి తక్కువగా మాట్లాడుతూ ఒక నాస్తికుడు అయ్యుండి నాస్తికుడు రేపు లెగడానికి నాస్తికుడు ఎంత కృప అవసరమో చర్చకు వస్తాను మనకు కూడా అంతే కృప అవసరం. అది గుర్తించాలి మనం. అది గుర్తిస్తే మనం కూడా చర్చకు వచ్చినప్పుడు నువ్వే తప్పు చేయవచ్చు, కానీ ప్రభువా నీ కృప ఉంటే తప్ప నేను బ్రతను మనం కూడా అంటాం. ఎందుకంటే మన వీక్నెస్ ఏంటో మనకి తెలుసు కాబట్టి. అలా తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జెన్యూన్గా మనం ఉంటాం. ఈ పరిసరాల్లో కప్పుకోవాల్సిన అవసరం లేదు, గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం కానీ చర్చకు వచ్చినప్పుడు మనం ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు. చర్చకు అందుకని మన గురించి మనం మాట్లాడకూడదు, మన దేవుని గురించి మాట్లాడలేదు, దేవుని గురించి తలంపురా మన మనసులో ఉన్నారు, కానీ మనం ఎంత బెటర్గా అన్నీ చేసిన దాని గురించి ఉండకూడదు. సుంకరు వచ్చినప్పుడు పక్కన ఫరిసీయుడు ఉన్నాడా,
ఈ ఫరిసీయుడు నా గురించి ఏమనుకుంటాడు, నేను ఇలా చెప్పుకుంటే ఏమనుకుంటాడు అని కూడా అనుకోలేదు. అసలు ఏం పట్టించుకోలేదు సుంకరి. దేవుని గురించి మాత్రమే ఆలోచించాడు. అలాగే మనం కూడా చర్చకు వచ్చినప్పుడు దేవుని గురించి మాత్రమే ఆలోచించాలి. పక్కన వాళ్ళ గురించి ఇంకో గురించి ఆలోచించనే కూడదు. అలా దేవుని చెప్పి ఆలోచిస్తామంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, నేను దేవుని కోసం వచ్చాను, నేను దేవుని చూస్తున్నాను అని నువ్వు అనుకుంటే తప్ప ఈ సుంకర్లాగా నువ్వు బిహేవ్ చేయలేవు. కాబట్టి ఎక్కడో దగ్గర మన మంచి క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు. అలా ప్రస్తుతం మన అందరం చెడ్డోళ్ళని చర్చకొస్తున్నా సరే మనం చెడ్డోళ్ళని చెప్పట్లేదు. కానీ అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో మనలో కూడా ఆ ఫరిసేయ సంబంధమైనటువంటి ఒక లక్షణం ఒకసారి మనలో కూడా ఎప్పుడో ఒకప్పుడు గ్యారంటీ కనబడుతుంది మనకు కూడా. ఎప్పుడో ఎక్కడో మన ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఒక్కోసారి గొప్పగా పోతుంటాం మనం. అది పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ గొప్ప రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే అలా మనం గొప్పగా చెప్పుకోవడం మొదలెట్టామో అక్షరాల మనం ఫరిసేయులాగా మారిపోయామని అర్థం. అప్పుడు దేవుడు నీకంట బయట నట్టు సుంకరు లాంటి పాపల గురించి గొప్పగా మంచిగా దేవుడు మాట్లాడతాడు. అలాగే దేవుడు మనకు వాల్యూ ఇవ్వట్లేదా? చర్చకొచ్చే వాళ్ళకి దేవుడు వాల్యూ ఇవ్వట్లేదా? ఉపవాసం ఉండే వాళ్ళకి దేవుడు వాల్యూ ఇవ్వట్లేదా? దేవుని దశమ వచ్చే వాళ్ళకి దేవుడు వాల్యూ ఇవ్వట్లేదంటే ఇస్తున్నాడు. కానీ నువ్వు చేసేదాన్ని ఎప్పుడు అతిశయపడద్దు, నువ్వు చేసేదాన్ని ఎప్పుడు కూడా చెయ్యినటువంటి వాళ్ళని తక్కువగా నువ్వు మాట్లాడద్దు. నువ్వు చెయ్యి అన్ని మంచిదే చెయ్యి, నువ్వు చేసుకున్న వల్ల నీకు ఇంకెక్కువ తగ్గింపు నీకు వస్తుంది. అందుకని చూడండి, యేసుక్రీస్తు అందరికంటే పర్ఫెక్ట్, అందరికంటే పరిశుద్ధుడు, అందరికంటే జ్ఞానవంతుడు, కానీ అంత తగ్గించుకున్నాడు ఆయన. అతిశయపడాలంటే యేసు అతిశయపడవచ్చు, జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, జీవితాన్ని బట్టి, వాక్య జ్ఞానాన్ని బట్టి యేసు అతిశయపడవచ్చు. కానీ శిష్యుల కంటే కూడా అత్యంతగా తగ్గించుకుంది యేసుక్రీస్తు ఒక్కడే. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదుగుతావు నువ్వు అనుకుంటున్నావు, ఎదిగిన నువ్వు అనుకుంటున్నావు, అంత తగ్గించుకుంటావు. నీ ఆత్మ జీవితాన్ని ప్రార్థన చూసి చెప్పాల్సిన అవసరం లేదు, నీ చర్చ అటెండెన్స్ చూసి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు సమయం వచ్చి ఎంత తగ్గించుకోగలుగుతున్నావు, తగ్గించుకోగలిగితే నువ్వు అంత ఆత్మీయంగా ఉన్నామని అర్థం. తగ్గించుకోగలిగితే అంటే నువ్వు చాలా చేసి ఉండొచ్చు, కానీ గొప్ప నీ దగ్గర ఏమీ కనబడదు. అలా ఎప్పుడైతే ఉంటావో నువ్వు అంత తగ్గించుకుంటున్నావు, తగ్గించుకునే గుణం నీళ్ళు ఉంది కాబట్టి నువ్వు అంత ఆత్మీయంగా నువ్వు ఉన్నావు. తగ్గింపు గురించి మాట్లాడితే యేసుక్రీస్తు సుంకరిని తీసుకొచ్చారు. అర్థం చాలా సందర్భంలో మన భక్తి మనకు అతిశయాన్ని కలుగజేస్తుంది అనమాట. మనం చేసే కార్యాలు మనకు గర్వాన్ని ఇస్తుంది. నేను కాబట్టి అవన్నీ చేయాలి, అవన్నీ చేస్తూ తగ్గింపు అనేటువంటి ఒక్క మంచి లక్షణం కూడా మనం యాడ్ చేసుకుంటే మనకంటే గొప్ప ఆత్మీయులు ఇంకెవరు ఉండరు. కాబట్టి అదొక్కటే యాడ్. ఒక చర్చకు మేము చర్చకు వస్తున్నాం కదండి, గురువారం మేము శనివారం కూడా చర్చకు వస్తున్నాం, చాలామంది రావట్లేదు, మేము వస్తున్నాం మీరు అనుకుంటారేమో. అవును, మిమ్మల్ని ఏమాత్రం నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, దీన్ని అసలు మీరు చేసేదాన్ని దేవుడు పట్టించుకోవడానికి చెప్పట్లేదు. కాబట్టి ఏమన్నా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అని ఒకవేళ గర్వపడుతున్నామేమో. చేయడం తప్పట్లేదు, కానీ చేసిన ఒకవేళ ఏమన్నా గర్వపడుతున్నామేమో ఆలోచించుకొని ఆ తగ్గింపు కూడా మనలో కనుక కనబడితే ఇంకా బెటర్గా దేవుడు మనల్ని తెలుస్తాడు. కాబట్టి అది అర్థం చేసుకొని ఎప్పుడో పరీక్షించుకుంటూ యేసుక్రీస్తుకు అనుకూలమైన లక్షణాలు మనం కలిగినప్పుడు సుంకర్లాగిన దేవుడు మనల్ని కూడా అంగీకరిస్తాడు. ప్రార్థన చేసిన తల ఉంచుకోవాలి. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను